గుండె సంబంధ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ రీజనల్ మెడికల్ ఆఫీసర్ షేక్ సమ్మ పేర్కొన్నారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో గుండె సంబంధ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపో మేనేజర్ శివ కేశవ్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ డిపో గ్యారేజ్ లో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుండె సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు వైద్యం చేయించుకునే దానికన్నా 45 సంవత్సరాలు పైబడిన వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదన్నారు. 2025 నుంచి 26 మధ్యలో 300 మంది ఆర్టీసీ ఉద్యోగులు గుండెపోటుకు గురయ్యారని, అందువల్ల ఆర్టీసీ ఎండీ ఆదేశాలతో ప్రతి శుక్రవారం ఒక డిపో పరిధిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పారామెడికల్ సిబ్బందితో పాటు డిపో మేనేజర్ శివకేశవ యాదవ్, సిఐ రాజ్ కుమార్, ఏఎంఎఫ్ బాబురావు, సెక్యూరిటీ అధికారి నాగేశ్వరరావు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. డిఫరెన్షియేట్ చేయలేరు, కానీ అది ఎలా ఆయాసం, మనం ఎప్పుడు లేని ఆయాసం సడన్గా స్టార్ట్ అయిపోయింది, ఇంకా లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా నొప్పి వచ్చేసింది, ఇంకా జా పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, ఇలా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు స్వెట్టింగ్, ఇంకా నిద్రపోయే ముందు ఆయాసం, ఏ చిన్న పని చేస్తే కూడా ఆయాసం స్టార్ట్ అయిపోతుంది. ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి కనిపించేవి. దాని తర్వాత ఏం చేస్తారు, మీరు వెంటనే ఏమైనా దగ్గర హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇవి ఇలా ఉన్నాయి నాకు సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఇవి సడన్గా స్టార్ట్ అవుతాయి మీకు అంటే మెడిసిన్స్ ఇచ్చేసి ఇంకా కంటిన్యూ చేయండి మెడిసిన్స్ అంటారు. లేదు ఎక్కువ ఇంకా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఇక సిగరెట్, ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటున్నారా, లేకపోతే సిగరెట్ ఇన్ని ప్యాక్స్, ఒక ప్యాక్ ఒక రోజు, 2 ప్యాక్స్ ఒక రోజు అని తాగేస్తారు సిగరెట్, అది ఆపుకోలేరు. నేను చెప్పిన ఆపరు మీరు, కానీ తగ్గించుకోవడానికి ట్రై అయితే చేయాలి. వాకింగ్ అంటే స్లో వాకింగ్ కాదు, అలాగే రన్ కూడా చేయకూడదు. నేను చెప్పేది ఫాస్ట్ వాకింగ్ అనమాట. ఫాస్ట్ వాకింగ్ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ చేస్తే సరిపోతుంది. తిరిగి పడిపోతారు, ఇవన్నీ ఆవిడ చాలా డీటెయిల్గా చెప్తారు. ఆయనకి ఎక్కువ వేడి వల్ల, బాడీ ఎక్కువ వేడి వల్ల సన్ స్ట్రోక్, అది వాళ్ళకి చల్ల పదార్థాలు అవన్నీ ఇచ్చేసి, లేకపోతే ఇంకా ఎక్కువ వామిటింగ్స్ వస్తే దగ్గర హాస్పిటల్లో తీసుకొని వెళ్ళిపోండి. ఈరోజు మేము హార్ట్ అటాక్ గురించి క్యాంప్ అనేది పెట్టాము. ఈ మన ఆర్టీసీలో మన ఎండి గారు కొత్తగా ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క డిపోకి వెళ్ళి అవేర్నెస్ రిగార్డింగ్ హార్ట్ అటాక్ అనేసి చెప్పారు. చాలా మంచి ఒపీనియన్ చెప్పారు. సో మేమందరం దీన్ని ఫాలో అవుతా ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క డిపోకి విజిట్ చేస్తున్నాము. అండ్ మేము హార్ట్ అటాక్ అనేది ఎలా, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, ఈ క్యాంప్లో ఏం చెప్తున్నామంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని వస్తే ఎలా మనం కనిపెట్టాలి, వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని డయాగ్నోసిస్ చేయాలి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, దాని తర్వాత ప్రివెన్షన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఇవన్నీ పాయింట్స్ గురించి మేజర్గా ఎలాబరేట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం మన ఆర్టీసీ ఎంప్లాయీస్కి రిగార్డింగ్ దిస్. సో in between 2025 and 2026 we lost almost like 300 of our RTC employees, especially in Andhra Pradesh. So mana deen kosame mana importantly for this matters only our MD has decided that we'll awareness camp anesi okati pedtamani in RTC depots itself. So we are visiting every Friday to awareness ni spread cheyadaniki mana regarding our heart problems and rest of the problems also, kidney and liver ala problems ni kuda dan dwara kuda patient health loss అయినవి చూస్తున్నాము. ఓకే, నా పేరు శివకేశ్ యాదవ్, డిపో మేనేజర్ ఆత్మకూరు డిపో. ఈరోజు
డిస్ట్రిక్ట్ నుంచి మెడికల్ ఆఫీసర్ గారు విజిట్ చేశారు ఇక్కడ మా డిపోకి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న స్టాఫ్కి అందరికి కూడా హార్ట్ డిసీజెస్ పైన అవేర్నెస్ క్యాంపెయిన్, ఒక అవగాహన సదస్సుని కండక్ట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అందుకు సంబంధించిన హార్ట్ డిసీజెస్ ప్రివెన్షన్, క్యూరు, వాటి సిమ్టమ్స్ ఏమిటి, మరి వచ్చిన తర్వాత రకరకాల మెజర్స్ ఏమిటి, పోస్ట్ ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా వాటికి చెప్పి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇది ఈ డిపో జిల్లాలో సెకండ్ విజిట్. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ వేరే డిపో కూడా వెళ్తారు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం. వాటితో పాటు సన్ స్ట్రోక్ గురించి కూడా వారు కొన్ని ప్రివెన్షన్ మెథడ్స్ మాకు చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక 70 to 80 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా డాక్టర్ టీంతో పాటు పారామెడికల్ స్టాఫ్ కూడా వచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ మేనేజర్, గ్యారేజ్ సైడ్ నుంచి సూపర్ మెకానికల్ గారు, వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ.